హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హలో ఆంధ్ర యూట్యూబ్ ఛానల్. ఎన్నికల ఫలితాల వరకు కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై 3 పెళ్లిళ్ళు 4 పెళ్లిళ్ళు అంటూ తీవ్రంగా విరుచుకుపడినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు ఇవాళ తలదించుకునే పరిస్థితికి విజయసాయిరెడ్డి తీసుకువచ్చారు అనే చర్చ జోరుగా జరుగుతుంది. ఇక విషయానికి వస్తే మదన్ మోహన్ అనే వ్యక్తి విదేశాల్లో ఉంటున్నారు. ఆయన సతీమణి శాంతి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని దేవాదాయ శాఖలో అసిస్టెంట్ కమిషనర్గా పనిచేస్తున్నది. అయితే ఆవిడ గర్భం దాల్చడానికి ప్రధాన కారణం విజయసాయిరెడ్డి లేదా గవర్నమెంట్ లాయర్ అయినటువంటి సుభాష్, వీరిద్దరే కారణం అని చెప్పేసి అనుమానం వ్యక్తపరుస్తూ మదన్ మోహన్ దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ గారికి ఒక లేఖ రాయడం జరిగింది. ఈ లేఖ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇక విషయానికి వస్తే మదన్ మోహన్కి ఈ సందేహం రావడానికి ఆయన ఎప్పుడు కూడా ఇండియా రాలేదు, ఆవిడతో కాపురం చేయలేదు, నేను విదేశాల్లో ఉంటున్నాను, మరి ఆవిడ ప్రెగ్నెన్సీకి కారణం ఎవరై ఉంటారు అని తనకున్న సోర్సెస్ ద్వారా తెలుసుకొని ఈ ప్రెగ్నెన్సీకి ప్రధాన కారణం విజయసాయిరెడ్డి లేదా ప్రభుత్వ ప్లేయర్ అయినటువంటి సుభాష్, వీరిద్దరూ కారణం అయ్యుండొచ్చు అన్న అనుమానంతో ఆయన సత్యనారాయణ గారికి లేఖ రాయడం జరిగింది. అయితే దీని మీద సోషల్ మీడియా అంతా కూడా తీవ్రంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎందుకంటే విజయసాయిరెడ్డి వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు, అంతేకాకుండా ఆయన రాజ్యసభ సభ్యులు కూడా. అయితే గతంలో విజయసాయిరెడ్డికి RRRకి కొంత ఘర్షణ వాతావరణం ఉండేది. ట్విట్టర్ వేదికగా ఇద్దరు ఒకరి మీద ఒకరు తీవ్రమైన వ్యక్తిగత ఆరోపణలు చేసుకున్న సందర్భం కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే RRR గారు విజయసాయిరెడ్డి గారికి నిజంగానే అంత సీన్ ఉందా, అసలు విజయసాయిరెడ్డి సంసారానికి పనికిరాడు, అతనుకున్న కూతురు నేహా కూడా ఆయన సంతానం కాదు, ఆయన దత్తత తీసుకుని పెంచుకుంటున్నారు అన్న సందేహం అయితే వ్యక్తపరిచారు. సో ఇవన్నీ కూడా గమనించినట్లయితే ఈ విషయంలో విజయసాయిరెడ్డికి నిజంగానే పాత్ర ఉందా లేదా అన్నది DNA టెస్ట్ చేస్తే కానీ బయటపడదు. అంతేకాకుండా భారతదేశం అంటే ప్రధానంగా గుర్తుకు వచ్చేది కుటుంబ వ్యవస్థ, వివాహ బాంధవ్యాలు. అయితే ఇలాంటి స్త్రీలు కానీ ఇలాంటి వ్యక్తులు కానీ అలాంటి వివాహ వ్యవస్థకి లేదా కుటుంబ వ్యవస్థకి కలంకం తెచ్చేలా వ్యవహరిస్తుండడం అనేది కూడా సిగ్గుచేయటం చెప్పుకోవాలి. బాధ్యతాయుత పదవుల్లో ఉన్నటువంటి ఇలాంటి నాయకులు కానీ ఇలాంటి ఉద్యోగులు కానీ ఇలాంటి ఘటనలకి ఒడిగడతారు అన్నది ఏమాత్రం మంచి పద్ధతి కాదు అన్న చర్చ అయితే జరుగుతుంది. దీని మీద మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.